గుడ్ మార్నింగ్. మ్యాథమెటిక్స్ పేపర్ 2Aలో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లాంగ్ ఆన్సర్స్లో ఉన్నాం కదా, ఇవి రిమైనింగ్ ఈరోజు చెప్పాను. సాల్వ్ x⁴ ప్లస్ 4x³ minus 2x² minus 12x plus 9 is equal to 0 given that it has two pairs of equal roots. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ కదా. ఇక్కడ కండిషన్ ఏంటి ఇచ్చారంటే పెయిర్ ఆఫ్ ఈక్వల్ రూట్స్ అండి. అంటే ఈక్వల్ రూట్స్ అని ఇవ్వకపోతే ఆల్ఫా బీటా గామా డెల్టా అనుకుంటాం. 4 రూట్స్, 2 పెయిర్ ఈక్వల్ రూట్స్ అండి. అంటే ఆల్ఫా ఆల్ఫా బీటా బీటా. ఫస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ S1 ఫైండ్ చెప్పి ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు -b/a కదా, అంటే -4/1, విచ్ ఇంప్లైజ్ దట్ 2 into 2 alpha 2 plus 2 beta కదా, 2 into alpha plus beta is equal to -4, which implies that alpha plus beta is equal to -2. ఇప్పుడు ప్రోడక్ట్స్ తీసుకుంటాం, ప్రతి రెండింటి తాలూకా ప్రోడక్ట్స్. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా, ఎందుకంటే రెండోసారి కదా వస్తుంది అంతా, ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ఫస్ట్ది, ఆల్ఫా బీటా బీటా ఆల్ఫా అలాగే. సో ఈ రకంగా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -2/1. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా, -2/1. సో విచ్ ఇంప్లైజ్ దట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 alpha బీటా ప్లస్ బీటా స్క్వేర్ S2 కదా ఈజ్ ఈక్వల్ టు -2. దీన్ని ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 alpha బీటా అని రాయొచ్చు కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఆల్రెడీ మనకి తెలుసు కదా వాల్యూ, దట్ ఈజ్ -2. సో -2 హోల్ స్క్వేర్ అది వేద్దాం. 4 plus 2 alpha beta is equal to -2, which implies that 2 alpha beta is equal to -2 plus -4 -6, which implies that alpha beta is equal to -3. You know that మనకి ఫార్ములా తెలుసు కదా, a minus b whole square is equal to a plus b whole square minus 4ab. ఈ వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ చేస్తాం. దట్ ఈస్ 4. ఆల్ఫా మైనస్ బీటా ఇస్ 4, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ -2. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేస్తే ఆల్ఫా బీటా వాల్యూస్ వస్తాయి. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1, బీటా ఇజ్ ఈక్వల్ టు -3. సో రెండు ఆల్ఫాలు కదా, అంటే 1 1, రెండు బీటాలు కదా, అలాగే -3 ఈ రకంగా ఫైండ్ చేయాలి. ఈ పెయిర్ ఆఫ్ ఈక్వల్ రూట్స్ అంటే ఈ రకంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఆ కండిషన్ చూసుకుంటూ ఉంటుంది. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ x⁴ -16x³ ప్లస్ 86x² -176x ప్లస్ 105 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రూట్స్ మనం ఫైండ్ చేయాలి ఈ ఈక్వేషన్. అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళడమే, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1, ఈక్వేషన్లో 1 రూట్ అవుతుందా అవదా అన్నది చెక్ చేయాలి. 0 వచ్చేస్తే కనుక 1 ఈజ్ ఎ రూట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ముందర 1 వేద్దాం. f(1) ఫైండ్ చేస్తే ఇలాగ వస్తుంది. 192 - 192 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి హెన్స్ 1 ఈజ్ ఎ రూట్ ఆఫ్ దిస్. ఎక్కడ 0 అవుతుందో చెక్ చేసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే అది కూడా సాటిస్ఫై అవుతుంది. f(3) కూడా 0 అవుతుంది. సో కాబట్టి 1 3 రూట్స్ అని చెప్పి ఇప్పుడు సింథటిక్ డివిజన్ మెథడ్ అని ఉన్నది. అది అంటే ఈక్వేషన్లో కోఎఫిషియంట్స్ అన్నీ కూడా ఫస్ట్ x⁴ కోఎఫిషియంట్ ఇవన్నీ కూడా 1 -16 86 -176 ప్లస్ 105 అవి ఇలా వేసుకొని ముందర 1 వేద్దాం. ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా 0 వేయాలి, 1 కింద ఎప్పుడు కూడా 0 వేయాలి. నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, చేసుకుంటూ వెళ్ళాలి. 1 + 0 ఎంత యాడ్ చేస్తే 1 ఇంటూ అక్కడ -16 అలాగనమాట. అలా చూసుకోండి. -16 ప్లస్ 1 ఇంటూ 1 కదా, దాని కింద 1 వేయాలి. -16 కింద 1 వేయాలి. ఇప్పుడు -16 + 1 ఎంత అవుతుంది? -15. అలా చేసుకుంటూ వెళ్ళాలి. 86 - 15 అంటే 71. -15 × 1 మల్టిప్లై చేస్తే 86 కింద వేస్తాం అనమాట. ఆ రకంగా 71 కదా అంతా, 86 - 15. మళ్ళీ అలాగే 71 × 1 చేశాక అది -176 కింద 71. మళ్ళీ అలాగే ఇక్కడ -105, ఇక్కడ వస్తున్న దాని వాల్యూని అక్కడ 1 తోటి చేస్తాను అన్నమాట. సో -105 -105 0. ఇప్పుడు నెక్స్ట్ రూట్ తీసుకుంటాను. 3 తీసుకుని అలాగే మళ్ళీ చేస్తాను. 1 + 0 1, 3 1s are 3 కదా, అంటే -15 + 3 -12. -12 × 3 అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 ఉంది కదా రూట్, ఆ రూట్తో మల్టిప్లై చేస్తూ ఉంటుంది అంతే. -36 71 - 36 అంటే 35. 35 × 3 105 మళ్ళీ 0. ఇప్పుడు మిగిలిన అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది.
1 మైనస్ 12 ప్లస్ 35 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 35. దీనికి రూట్స్ ఫైండ్ చేసుకుంటే వచ్చేస్తుంది. మొదటి రెండు 1 3, ఇంకో రెండు రూట్స్ ఏమో ఈ ఈక్వేషన్ నుంచి వస్తాయి. ఈ రకంగా ఫైండ్ చేయాలి. ఫస్ట్ ముందరేమో ఏం చేయాలి, వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్లో రెండు రూట్స్ ఫైండ్ చేస్తాం. అవి వేస్తే 0 అయితే అవి రూట్ అని చెప్తాం అనమాట. మిగతా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ చేస్తామంటే ఆ రెండు రూట్స్ తెలుసు కాబట్టి సింథటిక్ డివిజన్ మెథడ్కి వెళ్తాం. సింథటిక్ డివిజన్ మెథడ్ ఈ రకంగా చేయాలి. ఈ రూట్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేస్తూ దీని కింద వేస్తూ ఉండాలి. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రకంగా మిగతా రెండు రూట్స్ కూడా ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సాల్వ్ x పవర్ 4 మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 = 0. గివెన్ ఈక్వేషన్ ఈస్ x పవర్ 4 మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 = 0. దీని రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే 1/x వేయడం అంతే. కాబట్టి ముందర అసలు ఆ ఫార్ములాకి తెచ్చుకుందాం. అంటే x² రెసిప్రోకల్ ఈక్వేషన్ చెప్తారు. ముందర x² డివైడ్ చేసేయాలి ఈక్వేషన్. చేసేస్తే అప్పుడు ఎంత వస్తుంది అంతాను, x² మైనస్ 10x ప్లస్ 20. ఇదొక మెథడ్, ఇదొక టైప్ ఆఫ్ ప్రాబ్లం, ఇదొక మెథడ్. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. x² ముందర 4th డిగ్రీ ఈక్వేషన్ని x² వచ్చేటట్టుగా అంటే 2nd డిగ్రీ ఈక్వేషన్ లాగా ముందర రాయాలి. ఎలా వస్తుందో చూద్దాం. x² మైనస్ 10x ప్లస్ 26 మైనస్ 10/x ప్లస్ 1/x² = 0. ఇప్పుడు x² ప్లస్ 1/x² అంటే స్క్వేర్స్ ఉన్నవన్నీ ఒక దగ్గర, ఎక్స్లు ఉన్నవన్నీ ఒక దగ్గర, కాన్స్టెంట్ అంతా ఒక దగ్గర అలా రాద్దాం. x² ప్లస్ 1/x² మైనస్ 10x తర్వాత మైనస్ 10/x మైనస్ 10 కామన్ తీస్తే x ప్లస్ 1/x కాన్స్టెంట్ ఏంటుంది 26 = 0. ఇదొక మెథడ్ ఇందులో. సో ఇప్పుడు x ప్లస్ 1/x = a అనుకుంటే మనకి x² ప్లస్ 1/x² అదేమవుతుంది, ఇంత a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అలా రాయొచ్చు కదా. అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అవుతుంది. ఆ రకంగా రాదు. సో a² మైనస్ 2 ఇది ఈ వాల్యూ సింప్లైజ్ దట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు a² విచ్ ఇంప్లైజ్ దట్ a² మైనస్ 2 ప్రతి చోట కూడా x² ప్లస్ 1/x² ఎక్కడైతే ఉందో అక్కడ a² మైనస్ 2 వేద్దాం. x ప్లస్ 1/x అంటే a ప్లస్ 26 = 0. సింప్లైజ్ దట్ a² మైనస్ 10a ప్లస్ 24 = 0. దీనికి రూట్స్ ఫైండ్ చేయండి. a మైనస్ 4 ఇంటూ a మైనస్ 6 = 0. a = 4 a = 4 అంటే అది యాక్చువల్లీ a అంటే ఎంత అది చూసుకోవాలి. a అంటే x ప్లస్ 1/x అంటే x ప్లస్ 1/x ఈజ్ 4 విచ్ ఇంప్లైజ్ దట్ x² మైనస్ 4x ప్లస్ 1 = 0. అంటే x దీనికి ఇప్పుడు రూట్స్ ఫైండ్ చేయాలి. మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a ఉంది కదా, దానికి రూట్స్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసి సింప్లిఫై చేస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ √3 వస్తుంది. అలాగే a = 6 అంటే a అంటే అసలు ఎంత x ప్లస్ 1/x దట్ ఈజ్ = 6. అలాగే a ప్లస్లో ఒరిజినల్ వాల్యూ మనం ఏదైతే ఏ అనుకున్నామో అది వేయాలన్నమాట. వేసి అక్కడి వరకు కూడా చేయాలి. ఇక్కడ ఏతో ఆపేయడం కాదు, ఏకి రూట్స్ వస్తాయి. ఒరిజినల్ అది ఏమిటనుకున్నాం ఏ అంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఫైండ్ చేయాలి. అవి అసలు రూట్స్ అవి. ఇవి 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్, ఇవేమో 2 ప్లస్ ఆర్ మైనస్ √3 ఫస్ట్ ఏకి వచ్చిన వాల్యూస్. ఇక్కడ 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ ఇక్కడ వచ్చింది. అంటే సో ఫైనల్గా రూట్స్ ఏంటనమాట 2 ప్లస్ ఆర్ మైనస్ √3, 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్, ఇందులో 2 మొత్తం 4. ఈ రకంగా ఫైండ్ చేయాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ అండి. అంతా చాలా ఇంపార్టెంట్, అంతా చాలా ఇయర్స్ చాలా రిపీటెడ్గా వస్తుంది. సో కాబట్టి ఈ రకంగా చేయాలి. ఏమీ లేదు, ఫస్ట్ 4th డిగ్రీ ఈక్వేషన్ని x² తోటి డివైడ్ చేసేయాలి. డివైడ్ చేసి x² ప్లస్ 1/x² x ప్లస్ 1/x వచ్చేటట్టుగా రాసుకోవాలి. అప్పుడు x ప్లస్ 1/x x² ప్లస్ 1/x² ఎలా రాయొచ్చు, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 అని రాయొచ్చు. మైనస్ 2 ఇంటూ x² 1/x² అంటే x² క్యాన్సిల్ అయిపోయి మైనస్ 2 వస్తుంది. ఆ రకంగా రాయొచ్చు. a ప్లస్ b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఆ రకంగా రాస్తాం. ఇప్పుడు x ప్లస్ 1/x ఉన్న చోట a వేసుకోవచ్చు. సో ఇది ఎంత వస్తుంది, a² ప్లస్ b² x² ప్లస్ 1/x² x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 కదా, ఎందుకంటే x² 1/x² క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 2 అంటే a² మైనస్ 2 దాని వాల్యూ a² మైనస్ 2 మైనస్ 10a ప్లస్ 26 = 0. సింప్లైజ్ దట్ ఇలాగ వచ్చింది.
దీనికి రూట్స్ ఫైండ్ చేస్తాం. a-4 a-6 0, a = 4 a = 6. బట్ a = x + 1/x అనుకున్నాం కదా, అప్పుడు అది అందులో వేసి అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే రూట్స్ ఫైండ్ చేయాలి. మళ్ళీ అలాగే a = 6 వేసి ఇంకొక 2 రూట్స్ ఫైండ్ చేయాలి. టోటల్గా 4 రూట్స్ వస్తాయి. ఈ రకంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ రకంగా చాలా ఇంపార్టెంట్ మోడల్. సో ఇది అలాగే సింథటిక్ డివిజన్ మెథడ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ ఈస్ సాల్వ్ 2x⁵ + x⁴ - 12x³ - 12x² + x + 2 = 0. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఇది ఇందాకలాగే ముందర సబ్స్టిట్యూషన్ మెథడ్. x = 1 వేస్తే 0 అయ్యి ఉండదు, అందుకని x = -1 వేసుకుందాం. వేసుకుంటే 0 అవుతుంది. 0 వేస్తే అప్పుడు -1 అంటే x + 1 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఆ -1 తీసుకుందాం. -1 రూట్ అయింది కదా. సో ఇప్పుడు చెప్పాను కదా, కోఎఫిషియెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఈ రకంగా వేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో 0 వేయాలి. 2 + 0 అంటే 2. 2 × -1 -2, 1 - 2 -1, -1 × -1 +1, -12 కింద 1 వేస్తాం. -11, -11 × -1 +11, -12 +11 అంటే -1. ఈ రకంగా చేస్తాం. -1 × -1 +1, ఇక్కడ మనకి 1 + 1 2. 2 × -1 -2 +2 -2 0. సో అలాగా అంటే 2x⁴ x³ - 11x² - x + 2 = 0. ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఈ వాల్యూస్ తోటి ఈక్వేషన్ తయారు చేస్తాం. ఈక్వేషన్ రాస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే x⁴లోకి వచ్చేస్తుంది కదా, x⁴ కాస్తాను. x⁴లోకి ఎప్పుడైతే వచ్చిందో డివైడింగ్ విత్ x²తో డివైడ్ చేస్తాం. బోత్ సైడ్స్ చేయాలి ఎప్పుడు కూడా. x²తో డివైడ్ చేసి మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, x² + 1/x², x + 1/x వచ్చేటట్టుగా రాసుకుని చేయడమే. ఇప్పుడు 2 ఇంటూ ఈ ఫస్ట్ దాంట్లో నుంచి లాస్ట్ దాంట్లో నుంచి కామన్ తీస్తాం. 2 కామన్ తీస్తే x² + 1/x² - 1 × x + 1/x. ఈ రకంగా వచ్చి ఇప్పుడు మిగతా ప్రొసెసర్ అంతా కూడా సేమ్. x + 1/x = a. అలాగే ప్రతి చోట కూడా వేసుకోండి. ఈ రకంగా వస్తుంది. ఏ వాల్యూస్ 3, ఇంకో వాల్యూ -5. మళ్ళీ ఇది x + 1/xలో సబ్స్టిట్యూట్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. రూట్స్ ఫైండ్ ఈ రకంగా వస్తుంది. చెప్పండి కదా, అందుకని ఇది కొంచెం స్పీడ్గా చెప్పాను. సింప్లిఫై చేయడం అంతే, ఎందుకంటే వీడియో ఎందుకన్నా సెండ్ చేయడానికి టైం చాలా. థ్యాంక్ యూ. సో లాంగ్ ఆన్సర్స్ కూడా కంప్లీట్.